రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభోజ్యం 1, అవమానం 5గా చెప్పబడుతూ ఉంటుంది. శ్రీ విశ్వసనామ సంవత్సరం ఈ రాశి వారికి మార్చి 30తో అర్ధాష్టమ శని అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. దీనివల్ల ఏ పని కూడా సవ్యంగా పూర్తి కాదు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం లోపిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు మొత్తం కూడా తలెత్తుతూ ఉంటాయి. గృహ వాహన ప్రయత్నాలు ఒక పట్టాన మనకి ముందుకు సాగవు. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది. అయితే మే 18 రాహు తృతీయ స్థానంలోకి ప్రవేశించడంతో ఈ అర్ధాష్టమ శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. మే 25న గురుడు సప్తమ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత ఈ గురువు యొక్క సప్తమ స్థాన ప్రవేశం వలన కొద్దిగా ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశము నవంబర్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. సంపన్న కుటుంబంతో చెందిన వ్యక్తితోని ప్రేమలో పడడము లేదా పెళ్లి కావడం వంటిది మొత్తం కూడా నవంబర్ తర్వాత జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యం బాగుగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పరంగా శుభవార్తలు మొత్తం కూడా వింటూ ఉంటారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మొదట్లో కొద్దిగా నష్టాన్ని కలగజేసిన చివరిలో మంచి లాభాన్ని అనేది కలగచేస్తూ ఉంటుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంది. మొదట్లో కొద్దిగా విద్యార్థులకి మార్క్స్ తగ్గినా గానీ నవంబర్ నుంచి రాసే ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంపత్య జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతూ ఉంటారు. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రం చదవడం వల్ల, అదేవిధంగా గురుడికి రాహుకి జప హోమ తర్పణ దానాలు చేసుకోవడం వల్ల మంచి సుఫలితాలు ఈ సంవత్సరం కలిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఖచ్చితంగా బుధుడికి సంబంధించినటువంటి జప హోమ తర్ప దానం చేయడం వల్ల మంచి ఉన్నత విద్యాయోగాన్ని కలిగించే అవకాశము ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాం.